చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని ఏరియా ఆసుపత్రి నందు ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులు కోల్కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం హత్య ఖండిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం కఠినమైన చట్టాన్ని తేవాలని కోరారు. కోల్కతాలో హత్యకు గురైన వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాణం పోసేవారికి ప్రాణం తీకండి, ప్రాణం పోసేవారికి we want justice. వైద్యులపై దాడులు నశించాలి, వైద్యులపై దాడులు నశించాలి, వైద్యులపై దాడులు నశించాలి, వైద్యులపై దాడులు. కోల్కతాలో వైద్యురాలి మీద జరిగినటువంటి అరాచకానికి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వైద్యులందరూ సమావేశమై తనకి సపోర్ట్గా నిలుస్తున్న ఈ సందర్భంలో నేను చాలా తన కోసం అంటే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటూ ఈ విధంగా ఒక సేవలు అందిస్తున్న మానవ జాతికి వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్న ఒక అబలపై జరిగిన ఈ అత్యాచారం మూలంగా ఎంతో మంది ఆడవాళ్ళు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది. అంటే వారు సేవలు అందించడానికి వారి జీవితాలను మరియు వారి కుటుంబాన్ని వారి పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి సమయాన్ని ఆలోచించకుండా రాత్రిపూటైన సేవలు అందించడానికి ముందుకు వస్తున్న అబలలపై ఈ విధంగా జరుగుతున్న అత్యాచారాల వల్ల జాతిలో ఉంటూ కేవలం ఒక మనిషికి ఇంకొక మనిషి భయపడాల్సిన దుర్గతి ఎలా వస్తుంది? కేవలం ఒక ఆలోచన వల్ల. ఆలోచనతోనే మొదలవుతాయి మన చర్యలుగా పరిణమిస్తాయి అవి. కాబట్టి ప్రతి ఒక్కరికి వారి కుటుంబ స్థాయిలో, సొసైటీలో, గురువుల స్థాయిలో నుంచి ఒక స్త్రీకి ఎలా సొసైటీలో తను జాగ్రత్తగా మసులుకోవాలి అని నేర్పిస్తున్నట్లుగాని ఒక పురుషుడికి స్త్రీ పట్ల ఎంత గౌరవంగా ఉండాలి, వారిని ఎలా ప్రేమించాలి, వారికి ఎలా సెక్యూరిటీని అందించాలి అనేది కూడా నేర్పించాలని కోరుకుంటూ తన కోసం మేమందరం నిలబడతాము. ప్రభుత్వం ఆమెకి న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. వైద్యో నారాయణో హరి అన్నారు, కానీ ఈరోజు వైద్యుడికి మన భారతదేశంలో రక్షణ లేకుండా పోతా ఉంది. ఇంతకుముందు వైద్యుడు అంటే దేవుడు అనేవాళ్ళు, ఈరోజు అదేటువంటి దేవుడి మీద అత్యాచారం చేసి హత్య చేసి సభ్య సమాజం తలదించే విధంగా చేయడం జరిగింది. మనం ఈరోజు స్వతంత్ర భారతంలో ఉన్నామా లేదా ఎక్కడైనా ఉన్నామనే ఆలోచన కలుగుతా ఉంది. ఇలా ఉంటే రేపు పొద్దున ప్రభుత్వంలో చేస్తున్నటువంటి డాక్టర్స్కి ఎటువంటి రక్షణ కలిగిస్తుంది? వాళ్ళు రక్షణ కలిగించకపోతే డాక్టర్స్ ఎలా ప్రజలకు సేవ చేస్తారు?